రూపాదేవి ట్రెడిషనల్ ఛానల్. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మా మిక్కీ గాడి బర్త్డే అయితే రీసెంట్గానే ఉంది. సో నేనైతే ఇక్కడ 3 డేట్స్ ఇస్తాను. అందులో ఎప్పుడో ఏంటో మీరు కామెంట్ చేసి గెస్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మా మిక్కీ గాడికి బర్త్డే డెకరేషన్స్ ఉంటుంది కదా, అదైతే నేను మీషోలో అయితే ఆర్డర్ చేశాను. అది ఎలా వచ్చింది ఏంటి అనేది నేను మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. సో మా మిక్కీ గాడు చూడండి ఎలా చేస్తుందో, చూసారా? లెట్స్ గో స్టార్టెడ్. సో మీషో నుంచి అయితే నేను ఫస్ట్ చూశాను, అంటే మళ్ళీ బాగా రాకపోతే రిటర్న్ పెట్టాలి కదా, సో అందుకే నేను చూశాను. సో ఇవే నేనైతే మీషోలో నుంచి అయితే ఆర్డర్ చేశాను. ఇది ఇప్పుడైతే నేను మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం బర్త్డే బెలూన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. మనకైతే ఇందులో బెలూన్స్ కూడా వచ్చింది, సో మీరే చూసేయండి. బెలూన్స్ వచ్చింది, చాలా బాగా వచ్చింది, రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. సో మీకు ఎవరికైనా కావాలన్నా కానీ లింక్ అని కామెంట్ చేయండి, నేను మీకు లింక్ పంపిస్తాను. అండ్ ఇందులో బెలూన్స్ వచ్చింది, 2 వేర్లో వచ్చింది. ఒకటి పింక్ కలర్, ఒకటి గ్రే కలర్. పింక్ గ్రే కలర్లో వచ్చింది, కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఈ రెండిట్లో అయితే బెలూన్ అయితే వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి టేప్ కూడా ఇచ్చారు, టేప్ ఇచ్చారు అండ్ హుక్ కూడా ఇచ్చారు. దీనికి హుక్ కూడా ఇచ్చారు. అండ్ ఇందులో పెద్ద బెలూన్ కూడా ఇచ్చారు. ఇందులో మెరుస్తుంది ఏదో, అది కూడా ఎందుకంటే ఇది పెద్దగా అయితే ఒకసారి ట్రై చేద్దామని మీకు చూపిస్తాను. కనిపిస్తుందా? చమక్ చమక్ అంటది మీకు బర్త్డేకి. రీజనబుల్ ప్రైస్కే వచ్చిందండి. అండ్ బటర్ఫ్లైస్ కూడా ఆర్డర్ చేశాను, అంటే అక్కడక్కడ డెకరేషన్ ఐటమ్స్ అయితే నేను ఆర్డర్ చేశాను. అదైతే చాలా బాగా వచ్చింది, ఇప్పుడు నేను మీకు చూపించాను కదా. సో ఇంకా నెట్ క్లాత్ చూపిస్తాను, చూసాను. నెట్ క్లాత్ కూడా ఆర్డర్ చేశాను. బ్యాక్ సైడ్ నెట్ క్లాత్ పెట్టి డెకరేషన్ చేద్దామని ఆర్డర్ చేశాను, చూసేయండి. వైట్ కలర్లో ఆర్డర్ చేశాను. సో మా పాప అరుస్తుంది, ఇప్పుడే లేచింది, చూడండి. నెట్ క్లాత్ అయితే ఆర్డర్ చేశాను. మనకి అరౌండ్ 18 x 24 మీటర్స్ అయితే ఉంటుంది. ఇది చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. ఈ నెట్ క్లాత్తో పాటు మనకి లైట్స్ కూడా వచ్చింది. ఈ లైట్స్ అందులోనే అటాచ్గా లైట్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇందులో 2 లైట్స్ వచ్చింది. ఒకటేమో రెడ్ కలర్, ఇంకొకటేమో కలర్ లైట్స్. ఇది కనిపిస్తుంది కదా, గ్రీన్ కలరు, పింక్ కలరు. అండ్ దీనికి కూడా హుక్ ఇచ్చారండి, చూసేయండి. దీనికి కూడా హుక్ అనేది ఇచ్చేశారు. అండ్ ఇంకా టేప్ ఇచ్చారు దీనికి, చూసేయండి, టేప్ ఇచ్చారు. అండ్ మనకి బర్త్డే పాపకి కిరీటం ఉండాలి కదా, సో నేను ఇది క్యూట్గా ఉంది కాబట్టి నేను ఆర్డర్ చేశాను. అంటే ఇప్పుడు బర్త్డేకనే కాదు, ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా పెట్టుకోవచ్చు. ఇది చూసింది, బాగుందనా? బాగుంటే కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఇది మా పాప కోసం, నా కోసం అయితే కాదు. అండ్ ఇది చూసారా, ఇది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, తెలిసే ఉంటుంది, నాకే తెలియదు. ఇది ఏంటంటే బెలూన్స్ ఉంటుంది కదా, సో బెలూన్స్ మనం గాలి ఊదలేము కదా, బెలూన్స్ నోటితో. సో ఇది బెలూన్ కొట్టే గాలి. ఒకటి చూద్దామా, ట్రై చేద్దామా? నేను మీకు ఒకటి ట్రై చేసి చూపిస్తాను, చూసేయండి. ఈ హోల్ ఉంది కదా, ఇలా పెట్టేసి
చేస్తుంది. ఇంత చేసి ఇంతే వచ్చింది. వేస్ట్ ఇది ప్రోడక్ట్ అయితే. మన నూరే బెస్ట్ అనుకుంటా దీనికంటే. కానీ దీనికైతే మేము ఇంకా హ్యాపీ బర్త్డే బ్యాక్ సైడ్ పెడతాం కదా, హ్యాపీ బర్త్డే బేబీ గర్ల్ అని వస్తుంది మనకి. నేను బర్త్డే డెకరేషన్ చేశాను, అది కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. ఇదైతే చాలా బాగుంది. అండ్ లైట్స్ అయితే నాకైతే ఇవన్నిట్లో అయితే నాకు లైట్ అయితే నచ్చిందండి. లైట్ ఎందుకంటే 2 లైట్స్ ఇచ్చారు, ఒకటి రెడ్ కలర్, ఇంకొకటి కలర్ అండ్ బెలూన్ ఇచ్చారు. రీజనబుల్ ప్రైస్ అంటే తక్కువ వచ్చింది. అండ్ నెట్ క్లాత్ ఇచ్చారు, నెట్ క్లాత్కి లైట్స్ ఇచ్చారు అండ్ హుక్ కూడా ఇచ్చారు. రీజనబుల్ ప్రైస్కే కదా. అరౌండ్ ఇప్పుడు నేను చూపించాను కదా, అవి మొత్తం జస్ట్ 450 మాత్రమే, జస్ట్ 450 మాత్రమే అయింది డెకరేషన్స్ అమౌంట్ అయితే. ఇంకే మా పాప బర్త్డేకి అయితే నేను ఈ డ్రెస్ వేయించాలని అనుకుంటున్నాను. మా మిక్కి గాడికి బర్త్డే రోజు ఏ డ్రెస్ వేయించాలనేది కూడా నేను చూపిస్తాను. నేనైతే ఈ డ్రెస్ అయితే అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఈ డ్రెస్ అంటే సింపుల్గా ఉంది, అంత హెవీగా వద్దు, ఫస్ట్ బర్త్డే కదా. సో అంత హెవీగా వేసినా కానీ అమ్మాయి అసలు ఉండదు, చిన్నపిల్ల. సో దీనికైతే ఈ మిడ్ అయితే ఇచ్చిర్రు. కాస్ట్ ఎంతనో గెస్ చేసి చెప్పండి. సింపుల్గానే ఉంది కదా, ఏంటి ఫస్ట్ బర్త్డేకి ఇంత సింపుల్గా వేపిస్తుందని అనుకోకండి. సో ఫస్ట్ బర్త్డే కదా, సో అందుకే అంత సింపుల్గా చేస్తున్నాను, ఎందుకంటే గుర్తుండాలి కదా. అందుకని ఎవరైనా గ్రాండ్గా చేసుకుంటారు, ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేశారు అని గుర్తుంటుంది, కానీ మాకైతే సింపుల్గానే చేసుకుంటాం మేము, ఎందుకంటే మా బడ్జెట్ అలాంటిది. సో ఇంకొకటి ఏంటంటే, నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం ఫాలో అవ్వండి, మీ సపోర్ట్ నాకు కావాలండి. అండ్ నేనైతే వీడియో చేస్తున్నాను కదా, కింద అయితే మా మిక్కి గాడైతే స్టాండ్ అయితే గుంజుతుంది. నేను మీకు కూడా చూపిస్తాను, చూసేయండి, చూడండి, అరుస్తుంది. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ బిగ్లు.